యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రమును మనం పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఆ ఖరీదు చెప్పి మీకు కావాల్సిన వాళ్ళకి బుక్స్ పంపిస్తాను. 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మహాగణేశ పంచరత్నము. ఈ పాట ఒరిజినల్గా అయితే ముదాకరాత్త మోదకం అని స్టార్ట్ అవుతుంది. కులదీప్ ఎంపై గారు జయ గణేశ అని యాడ్ చేశారన్నమాట. రచన శ్రీమత్ శంకర్ భగవత్పాదాచార్యులు గారు, సంగీతం మరి కులదీప్ ఎంపై గారు, గానం చిరంజీవి సూర్యగాయత్రి మరియు కులదీప్ ఎంపై గారు, రాగం హంసధ్వని రాగము. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము, ప్యూర్ హంసధ్వని రాగము, అన్యస్వరములు ఏమీ వాడలేదు. 29వ మేళకర్త ధీర శంకరాభరణ రాగం నుంచి పుట్టినది. హంసధ్వని యొక్క ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సరిగా పైనీస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మా దా అని 2 స్వరాలు లేవు. డిసెండింగ్ ఆర్డర్ చూడండి, అవరోహణ సానీప గరీస. ఇక్కడ దా మా అనే స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రేటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, నీత్రి కాకలి నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు, నేను ప్రధానంగా అనలేదు కాబట్టి. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఇది చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది అన్నమాట. శృతి ఒరిజినల్ శృతి 2వ శృతిలో పాడారు. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేల్ సి, సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేలు, మన శృతి మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. మనం పాట పాడుకోబోయే ముందు మనం హంసధ్వని రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పని సా సాని పగరి సా, సరిగా పని సా సాని పగరి సా. లో పిచ్లో సాని పాని సా,
లో పిచ్లో పంచం వరకు వెళ్ళారన్నమాట. మరి తారాస్థాయిలో సరిసా తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘు 2 ధృతములు, అయితే లాస్ట్ ధృతం ఉసిలో 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. ఇది చూడండి, ఇక్కడ తక్కిట్ట 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 తక్కిట్ట, లాస్ట్ ధృతం చూడండి తక్కిట్ట. ఇక్కడ కాకుండా ఇది ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు వదలాలి. తక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే పాట ప్రారంభించాలి. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఇప్పుడు మనం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే పాట ప్రారంభించాలి. అంటే లాస్ట్ ధృతం ఉసిలో 2 అక్షరములు విడిచి, తక్కిట్ట తక్క ఇక్కడ 2 అక్షరములు విడిచి. సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం ధరేతరోధరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఇప్పుడు మనం 4వ చరణమును పాట పాడుకుంటున్నాం.
తాళం ఫస్ట్ చరణం, సెకండ్ చరణం, థర్డ్ చరణం ఎలాగో ఇది కూడా అంతే అనమాట. అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. లాస్ట్ చరణం 5వ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం 1వ చరణం, 2వ చరణం, 3వ చరణం, 4వ చరణము ఎలాగో ఇది కూడా అంతేనమాట. నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంత హీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఫలశ్రుతి కూడా మన చరణములు 5 చరణములు ఎలాగో ఇది కూడా అంతేనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ ధృతం తక్కిట్ట తక్కిట్ట, ఇది లాస్ట్ ధృతం, ఇది బీటు. ఇది కాకుండా ఇక్కడ 2 అక్షరములు తక్క అని 2 అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిరభ్యుపైతి సోచిరాత్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ రక్ష మాం. జయ గణేశ రక్ష మాం. థ్యాంక్ యూ అండి. మనం సినిమా పాటలతో పాటు ఇలా చక్కగా అష్టకములు ఎన్ని ఉంటే అన్నీ పాడుకుందాం. ఇప్పటికి 5, 6 ఇచ్చాను నేను. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నన్ను ఇంత చక్కగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.